జనరల్‌గా పవన్ కళ్యాణ్ ఒకటికి 10 సార్లు చెప్తూ ఉండేటువంటి ఒక అంశం ఏంటి అంటే, అసలే రాష్ట్రం కష్టాల్లో ఉంది. అప్పుల పాలైపోయి ఉన్నాము. కాబట్టి డబ్బుని దుబారా చేయొద్దు. చూసి చూసి ఖర్చు పెట్టండి. అనవసరమైనటువంటి ఖర్చులు చెయ్యొద్దు అని చెప్పి ఆయన పదే పదే చెప్తూ ఉంటారు. సో మంచిదే ఇది. నిజంగా పరిస్థితి అలాగే ఉంది. ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఇదే. ఖజానాలో డబ్బులు లేవు, నానా ఇబ్బందులు పడుతున్నాము. సో పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి దాంట్లో ఎటువంటి తప్పు లేదు. అయితే ఇక్కడ ఒక విషయం ఏం జరిగింది అంటే, నిన్న పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడికి ఒక లేఖ రాశారు. ఈ లేఖ సారాంశం ఏంటి అంటే, తనకు విజయవాడలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి చెందినటువంటి ఒక గెస్ట్ హౌస్ని పవన్ కళ్యాణ్ కార్యాలయం కింద ఇవ్వటం జరిగింది. సో ఇది అవసరం లేదు, దీన్ని నేను తిరిగిచ్చేస్తున్నాను. ప్రభుత్వం నా కోసం కేటాయించినటువంటి కార్యాలయం కానీ, దీంట్లో నా కోసం ఏర్పాటు చేసినటువంటి ఫర్నిచర్ కానీ, ఇతర సదుపాయాలు కానీ ప్రభుత్వం తిరిగి వెనక్కి తీసుకోవాలి. సో నేను మంగళగిరిలో ఉన్నటువంటి నా పార్టీ కార్యాలయం, అలాగే నా నివాసం ఏదైతే ఉందో దాన్నే నా క్యాంపు కార్యాలయంగా చేసుకుని నేను పరిపాలన చెయ్యాలనుకుంటున్నాను. కాబట్టి దయచేసి ఈ కార్యాలయంలో ఇచ్చినటువంటి సదుపాయాలను వెనక్కి తీసుకోండి అని చెప్పి చంద్రబాబుకి ఒక లేఖ రాయటం జరిగింది. అరే దీంట్లో తప్పేముంది, పెద్ద మ్యాటర్ ఏముంది దీంట్లో అని చెప్పి అనుకోవచ్చు. అయితే ఇక్కడే ఒక విషయం ఏంటంటే దాగున్నది, పవన్ కళ్యాణ్కి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి చెందినటువంటి ఒక లగ్జరీ గెస్ట్ హౌస్ని కేటాయించారు. బాగానే ఉంది. దీంట్లో ఆయనకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని, ఆయనకు అంతా సౌకర్యంగా ఉండాలని చెప్పి 80 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి భారీ స్థాయిలో దీంట్లో అంగులు ఆర్భాటాలు అన్నీ ఏర్పాటు చేయించారు. ఇది కూడా చాలా బాగుంది. అయితే దీన్ని టీడీపీ గట్టిగా బయటికి ప్రొజెక్ట్ చేసింది. ఏంటి అంటే, జనసేన కార్యకర్తలకి, పవన్ అభిమానులందరికీ టీడీపీ పవన్ కళ్యాణ్ని ఎంత బాగా చూసుకుంటుందో అని చెప్పి అనిపించాలని చెప్పి, పవన్ కోసం మేము ఇది చేసాం, పవన్ కోసం మేము అది చేసాం, పవన్ కోసం గెస్ట్ హౌస్ రెడీ చేసాం, పవన్ కోసం ఇంత పెద్ద ఖర్చు పెట్టి ఇంత ఇదిగా మేము అన్నీ సిద్ధం చేసాం, పవన్ కళ్యాణ్ని మేము చాలా బాగా చూసుకుంటున్నాం అనే విధంగా గట్టిగానే ప్రొజెక్ట్ చేసింది. ఇదే వీళ్ళ కొంప ముంచినటువంటి పరిస్థితి. ఎప్పుడైతే ఇవన్నీ చేశారో ఇక వైసీపీ ట్రోల్స్ చేయడానికి తగులుకుంది. వైసీపీ ఏం చేసింది, ఇదిగో రాష్ట్రం అప్పులు పాలైపోయింది, రాష్ట్రం ఖజానాలో డబ్బులు లేవు, చూసి చూసి ఖర్చు పెట్టండి అని చెప్పి ఒకటికి 10 సార్లు చెప్పే పవన్ కళ్యాణ్ తన సొంత విషయానికి వచ్చేటప్పటికి హంగులు ఆర్భాటాలకి 80 లక్షలు ఖర్చు పెట్టించాడని చెప్పి గట్టిగా సోషల్ మీడియాలో ట్రోల్ చేయటం మొదలుపెట్టింది. దీంతో పవన్ కళ్యాణ్కి చిర్రెత్తుకొచ్చింది. ఏందిరా స్వామి ఇది, నేనేమన్నా అడిగానా, నేనేమన్నా ఖర్చు పెట్టమన్నానా? వీళ్ళు ఖర్చు పెట్టింది కాక దీన్ని ప్రచారం చేసుకుని వీళ్ళ ఆర్భాటం కోసం దీన్ని ఎత్తుకొచ్చి నా నెత్తిని రుద్దుతున్నారు. ఏంది ఇది, నాకు ఈ బాధ ఎందుకు అని చెప్పి ఆయన ప్రశాంతంగా దీని నుంచి తప్పుకోవాలని చెప్పి డిసైడ్ అయ్యాడు. దాంతో మీరు వద్దు, మీ కార్యాలయం వద్దు, నా ఇంట్లో కూర్చుని నేను పనిచేస్తానని చెప్పి శుభ్రంగా వెళ్ళిపోతా అని చెప్పి ఓ లెటర్ రాశాడు. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ దీని తర్వాత జరగబోయే పరిణామాలు ఏంటి? ఇప్పుడు వైసీపీ సెకండ్ స్టెప్ తీసుకుంటుంది, రెండో షేడ్ అనమాట. ఇదేంటి అంటే, మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి పరిపాలిస్తే తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటికి రాడు, అదే క్యాంపు కార్యాలయంగా పెట్టుకుని ఆడే కూర్చున్నాడు. అసలు ఏ రోజన్నా అసెంబ్లీకి వచ్చాడా, సెక్రటేరియట్కి వచ్చాడా, పనులు చేశాడు, ఎప్పుడు ఆడే ఉంటాడు, బయటికి రాడన్నారు. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ ఇంట్లో కూర్చుని ఎందుకు పరిపాలన చేస్తున్నాడు, బయటకు వచ్చి పరిపాలన చెయ్యాలి కదా అని చెప్పి రేపు అది తగులుకుంటారు. సో ఎటొచ్చినా తలనొప్పే అనేవాళ్ళు అంటానే ఉంటారు. మనం ఏం చెయ్యాలి ప్రజల కోసం అనేది అది చెయ్యాలి. అంతేగాని వాళ్ళేదో అంటారని వీళ్ళేదో అంటారని మనం బ్యాక్ స్టెప్ వేయకూడదు. అంటే ఇంత ఖర్చు పెట్టించమని కాదు నా ఉద్దేశం. ప్రజల కోసం ఒక స్టాండ్ తీసుకుని నిలబడితే దానికి తప్పకుండా నిలబడాలి. ప్రజలకు అందుబాటులో ఉండాలంటే కరెక్ట్ ప్లేస్లో ఉంటే అందరికీ అందుబాటులో ఉంటారు. ఎక్కడో నేను మా ఇంట్లో ఉంటాను, అక్కడికి మీరు రండి అంటే రాగలిగే వాళ్ళు ఉంటారు, రాలేని వాళ్ళు ఉంటారు. సో అది కూడా అర్థం చేసుకోవాలి కదా. ఏం జరిగిద్దో చూద్దాం.